హలో గాయ్స్, చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ తీయనీకి అయితే వచ్చేసిన. అసలు టైమే కుదరతలేదు. వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా కానీ తీయనీకే అయితే లేదు. బట్ ఫైనలీ వచ్చేసిన వ్లాగ్ తీయనీకి. చూద్దాం ఎట్లుంటుందో. ఇవాళైతే ఏమనుకోలేదు. ఇవాళ వచ్చేసి షార్ట్ వ్లాగే ఉంటుంది. టైం వచ్చేసి ఎంత అవుతుంది? టైం వచ్చేసి 6. వీడు రీల్స్ ఉండేది చూడుర్రి. అసలు ఈ అమ్మ ఏం నవ్విస్తాడు వీడు నవ్వుకే నవ్వు వస్తుంది. హలో రా. సో అట్లా అన్నమాట. మా ఫ్రెండ్ కూడా వస్తున్నది. మా ఫ్రెండ్ని పిక్ చేసుకుందాం. ఇది ఏం ఎక్స్టెండర్స్ కొనుక్కోవాలో ఒకసారి కమెంట్ చేయరు గాయస్ నాకు లింక్లో, సారీ కమెంట్లా. ఎందుకంటే అసలు నేను ఎక్స్టెండర్ తీసుకున్నా కానీ అసలు అది ఇట్స్ నాట్ షోయింగ్. ఆ స్కై మనది ఎట్లా అసలు పైలట్ దా వ్యూ ఉంటుంది కదా, అది వస్తూనే లేదు. చూడు మన సెటప్ అయితే ఇట్లున్నది. చాలా రోజుల తర్వాత తీసిన మస్తు అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను మీతో మొత్తం వైజర్ లేకుండానే మాట్లాడుతున్నా. ఏంది వైజర్ లేకుండానే మాట్లాడుతున్నా. వైజర్ వేసుకొని కూడా మాట్లాడదాం. అమ్మ వైజర్ అయితే వేసేసుకున్నా. అసలు బయట సప్పుడు ఏమి వినిపిస్తలేదు. సెట్ ఉన్నది మొత్తం. రారా అయ్యా జల్దీ, ఎంతసేపు చేస్తున్నావు రానికి? మా ఫ్రెండ్ అయితే పిక్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతా అనమాట. స్టార్ట్ అవుతా గైస్, ఎక్కించుకొని అయితే స్టార్ట్ అయితే అయిపోయినా ఇటు నుంచి. చూద్దాం ఏం తింటామో ఏమో. అసలు పైసలు ఉంటాయో లేవో కూడా తెలియదు. ఫోన్పేలా తీసుకొని అయితే పోదాము. అండ్ బోడుపల్లి అయితే అంటే మా ఇంటి సైడ్ అయితే బ్రహ్మోత్సవం అవుతుంది. మస్తు ఉంది అసలు. ఈ అమ్మ స్కై రావాలని కోరుకుంటున్నాను నేను. ఇవాళ వెదర్ వచ్చేసి అయితే క్రేజీ ఉన్నది. చల్ల ఉన్నది, వాన పడేటట్టు ఉన్నది. ఈ వానలా వేడి వేడి బజ్జీలు తింటే అవ్వ ఉంటుంది. సెట్ ఉంటుంది. ఏయ్ ఐఎమ్ రిచ్ బ్రో, హార్ట్ సే రిచ్ మే. ఈ మధ్య ఎట్లా నడుపుతారు అంటే అందరూ ఈ అవ్వ చెప్పాల్సిన అవసరమే లేదు. అట్లా అంతా గలీజ్గా నడుపుతారు. అంతా పిచ్చిలు వేస్తుంది. అసలు బండ్ల మీదకే రాకపోతే అయితే లేదు. అక్కడ నీ లెక్క కాదు నేను. నీకు బండే రాదు. రైట్ ఇండికేటర్ అంటే లెఫ్ట్ ఇండికేటర్ వేసిపోతావు రైట్కి. ఎన్ని చేసిన తప్పు ఒప్పుకుంటలేరు కానీ అన్నారని మాత్రం అనుకుంటున్నావా? తప్పు ఒప్పుకోరి ఏమనము. మీ జన్మలోనే లేదు అసలు. అమ్మాయిలు తప్పు ఒప్పుకోవాలంటే దేవుడు కనిపించాలి మాకు. అంతే గాయస్, ఏదేదో అవుతుంది. దేఖో దేఖో యా మేరే రాదే. అరే తీసేసిరా? అయిపోయిందా బ్రహ్మోత్సవం? ఇగో ఇదే ఇదంతా పెట్టిర్రు. అదంతా అయిపోయింది. అరే చూపిద్దాం అనుకున్నాం మీ అందరికీ, కానీ కాలేదు ఇదంతా. చూడు ఆనే ఉన్నారు, చూసినావా? ఇట్లా పోదాం అన్నా. స్కూల్ బస్, స్కూల్ కాదు, శ్రీదత్త కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. గణేష్ పండుగ వస్తుంది. అమ్మ మీటింగ్లు వేయాలా. మీటింగ్లు వేసేసి మంచిగా ఈసారి ఏం థీమ్ చేద్దాం మీరు చెప్పండి గాయస్. మా ఇంట్లో మంచి థీమ్ మాకు కమెంట్ చేయర్రి, కమెంట్ బాక్స్లో పెట్టుర్రి. ఎవరిదైతే నచ్చుతుందో వాళ్ళదైతే ఈసారి థీమ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి మా ఫేవరెట్ గల్లీ. ఎవ్వడు ఉండడు, మస్తు సుకూన్ ఉంటుంది ఈడైతే. ఎంత పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, చిక్ అదంతా వేస్ట్ అనిపిస్తుంది అసలు. అందుకే ఊకే గల్లీలు ప్రిఫర్ చేస్తాను నేను. ఈ అన్న రివర్స్ తీసుకుంటుండా ముందు పోతుండా ఏం అర్థమవుతలేదు. అన్న నువ్వెందుకన్నా ఆపుతున్నావు? నీ ఆయన చూస్తావు ఎంత అవ్వా. సో ఇట్లా అన్నమాట. బ్రహ్మోత్సవం అయిపోయిందంట. మన బ్యాడ్ లక్. వి కుడెంట్ సీ సారీ. అక్క చూసినా మా దోసాడు పిలిచింది కానీ పోలే మన దగ్గరికి. ఆకలి అవుతుంది. వాని మీద ఒక ప్రాంక్ చేద్దాం మనం. 200 రూపీస్ అడుగుదాము, వేస్తాడో లేదో చూద్దాము. వీళ్ళు ఇలా దాంట్లో ఎవ్వరు ఫోన్ లేపారు కానీ ఇదొకటి
అండ్ ఇది ఒక నెంబర్ అయితే పక్కా లేపుతారు గైస్ ఫోన్. చూద్దాం, మీకు ఇంత చెప్తున్నారు, లేపుతాడో లేపాడో కూడా అర్థమైంది. హలో, 200 వేయరా. వేసేసిండు 200. సో అట్లా అనమాట. ఇప్పుడు తనకి ఏం కావాలో అది ఇష్టంతో తినొచ్చు తను. నాదే, నా పైసలే అవి. అవును. సో చూద్దాం, మంచిగా మనం తిందాం గైస్. ఇవ్వండి, వేసిండు 200 రూపీస్. ఎట్లా చూపించాలి మీకు? 6268 రిసీవ్డ్. పొట్టి సాలేడు గైస్. తిందామని పోతున్నా కానీ అమ్మ మొత్తం దాటేసి వచ్చేసిన. ఈడ ఒక టెంపుల్ ఉంది, ఆడైతే పోదాం. ఫస్ట్ టెంపుల్కి పోయి తర్వాత తిండి గురించి అవుతుంది. ఫస్ట్ దేవుని పూజ, తర్వాత కడుపు పూజ. शॉर्ट पहने तो नहीं आ सकते कौन बोले नहीं आने बोल के? चुप रे पागल औरत. भगवान का टेम्पल है. कौन से वहाँ जाके देखेंगे. मस्त होता. देखेंगे कौन सा है भगवान से मिलना पड़ेगा. मिलना है तो जल्दी जाना पड़ेगा. कौन सी गली में आए ब्रो? भगवान को देखने आए, गली भी भूल गए. कैसा ऐसा हुआ? तो मेरे पास तेलुगु और हिंदी दोनों भी है. Oh, where is the temple? Don't know where the temple is, but ఈ టెంపుల్ కోసం రోజు దొరుకుతుంది, ఇవాళనే దొరుకుతలేదు చూడు మనకు టెంపుల్. వేర్ ఈస్ ద టెంపుల్ మీనమ్మా? దీనికి ఆ రీల్ పెట్టొచ్చమ్మా. వేర్ ఈస్ ద టెంపుల్ మీనమ్మా అంటాడు కదా. गूगल सर्च करो. कौन से तो भी एक काम को आओ. एटला कहाँ है, कैसे जाना? अरे डायरेक्शन बोले तो कहाँ है अपन? ये गली में जा सकते हैं. इधर दियो. रुको. विच साइड गो? क्या इंग्लिश? ఏం ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? इकड़ी सीधा जाना. छोड़ो. अरे मिल गया वहाँ पे. हेलो पकड़ो. గాయస్ ఇది టెంపుల్. ఎంత సుకూన్ ఉంటుందంటే ఈ టెంపుల్కి వస్తే ఎంత సుకూన్. చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. వచ్చేసినాము. గుడిలో అలా ఉండదు కాబట్టి ఫోన్లో తీస్తా. బయట తీస్తున్నానా? వద్దు, నేను ఇట్లా తీస్తా సినిమాటిక్గా. ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట. ఎంత సుకూన్ ఉందంటే ఇది. తిరుపతి పోయినప్పుడు నాకు అంత గుర్తు రావట్లే, అంత మంచిగా అనిపించట్లేదు. అమ్మ ఇది మా బోడుపల్ ట్రాఫిక్ గైస్. చెయ్యి అది రాలేగా. ఇట్లుంటుంది గైస్, నమ్మకుర్రి అమ్మాయిలని. పోనే పోరు కానీ టైం మాత్రం చేసుకున్నారు. పెట్టు. ఐ జస్ట్ లవ్ దిస్ టెంపుల్ మ్యాన్. ఫార్చునర్ అసలు బ్లాక్లో ఎంత క్రేజీగా అనిపిస్తుంది అసలు, బీస్ట్. ఈ పాట బాగుంది. ఏదో తిన్ని కానీ పోయినాం కాదు, దర్శనం అయితే చేసుకొని వచ్చేసినాం.
ఓకే డన్. తెలుసా క్లాసికల్ డాన్స్ కానీ నాకు రాదు సరిగా. నేర్చుకో. యాక్చువల్లీ ఆమె ఇందుకే ఫేమస్ అయింది, ఈ సాంగ్ కూడా అందుకే ఫేమస్ అయింది. ఎంత మంచి ఐమాక్స్లో ఎవరైనా మూవీ ప్రమోషన్ అంటే ఎట్లా చేస్తారు నాన్న, వాళ్ళే వస్తారు థియేటర్కి వచ్చి ప్రమోట్ చేస్తారు కదా నార్మల్ సినిమా. మీరు ఏం చేసారు తెలుసా, స్వర్ణగిరిలో ఆడ పునుగులు తిందాం. స్వర్ణగిరిలో ఉంటే మనం జన్పాక్ పోదాం. పునుగులు అనుకున్నాం కానీ పునుగులు క్యాన్సల్. పునుగులకే అది పునుగులు కాదు, అది అప్పే అంటారు దాన్ని. ఏమంటారు? అప్పే. పునుగులు చేయరాడా? ఆ పునుగులు ఉండవు. పా ఏదైతే అది. జన్పాక్ పోతున్నాం గాయస్. యూ అయితే పద్మనాభ స్వామిది ఉంది కదా స్టాచ్యూ స్వర్ణగిరిలో, వాటర్ దగ్గర బయటికి రాగానే అట్లాంటిది పెద్ద స్టాచ్యూ ఐమాక్స్ ముందు ప్రమోషన్ చేసిండు ఈ సాంగ్ మీద. అవునా? అట్లాంటిది ఎవరైనా ప్రమోషన్ చేస్తారని నేను చాలా రేర్గా చూసిన అట్లా. దట్ ఈస్ వాట్ ప్రమోషన్ ఇస్. దట్స్ కాల్డ్ ట్రూ ప్రమోషన్. ఎస్ ఎస్. దేవుడు నేను అప్పుడు చదువుతున్న దర్శనం చెప్పడం అది కరెక్ట్. గైస్ వ్లాగ్ చేస్తుంటే ఎస్డి కార్డ్ ఫుల్ అయిపోయింది. సో వ్లాగ్ అయితే ఈయనే ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చినట్టు అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తా. ఇట్లానే నచ్చినంటే కమెంట్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. అండ్ మీ దగ్గర కొత్త కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే అది కూడా చెప్పండి. అండ్ వీడియోలో మెన్షన్ చేసినట్టు మీకు ఏమైనా డిజే యాక్షన్ ఫ్లోర్ సెట్టింగ్స్ తెలిస్తే నైట్ మోడ్లో అది కూడా కమెంట్ చేయరి. సో దాట్ నాకు ఈజీ అవుతుంది అది. సో ఇలా వచ్చేసి వ్లాగ్ ఇదే అనమాట. సో ఈయన ఏం చేస్తున్నా. బై గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.